బీజేపీ మంత్రి సత్యకుమార్ ప్రస్తుతం వైద్యారోగ్య శాఖ మంత్రి. ఆయనకి తెలిసి జరుగుతోందా? తెలియక జరుగుతోందా? వైద్యానికి సంబంధించి ఇప్పటికే ఆరోగ్యశ్రీ సర్వనాశనం అయి ఉంది. ఆ నెపమంతా తన మీదనే పడేస్తారు రేపు పొద్దున. అది ఆయనే తేల్చుకోవాలి. అదే సందర్భంలో ఇప్పుడు ఈనాడే రాసుకొస్తున్నది, ఉన్న మందులే రాయండి అంట. అంటే గవర్నమెంట్ హాస్పిటల్లో మందులు లేవు. ప్రభుత్వ ఆసుపత్రులు కొన్నాళ్ళుగా మందుల కొరత వేధిస్తోంది. మొత్తంగా 712 రకాల మందుల్లో 176 రకాలు అసలు ఆసుపత్రులకు అందట్లేదు. సెంట్రల్ డ్రగ్ స్టోర్లోని బఫర్ నిల్వలు కూడా తగ్గిపోయినాయి. లోకల్ పర్చేజ్ కింద సర్దుబాటు సవ్యంగా సాగడం లేదు. ఈ ప్రభావం పేద రోగుల మీద పడుతుంది. దీంతో మందుల నిల్వలు సమకూరే వరకు అందుబాటులో ఉన్న వాటినే ప్రిస్క్రిప్షన్లో రాని ప్రభుత్వ ఆసుపత్రికి వైద్యారోగ్య శాఖ అధికారులు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. కొరత అధిగమించడానికి 106 కోట్లు సర్దుబాటు చేయాలి. ప్రభుత్వం ఏటా 800 కోట్ల బడ్జెట్ని డ్రగ్స్ విభాగానికి కేటాయిస్తే అందులో మందులకి 600 కోట్లు, సర్జికల్స్కి 200 కోట్లు వెచ్చిస్తున్నారు. 25-26లో కేటాయించిన బడ్జెట్ చాలకపోవడంతో బోధనాసుపత్రులతో పాటు ఇతర వైద్యశాలలో ఉన్న మందుల కొరత తలెత్తింది. దీన్ని అధిగమించడానికి వీళ్ళు ప్రయత్నిస్తున్నారు అన్నటువంటిది. ఓవరాల్గా చూసుకుంటే పేదవాడికి అన్యాయం జరిగితే వాడి కడుపు మంట, వాడు అంటవంటే మనం అందరం పేదవాళ్ళమే ఓ రకంగా చెప్పాలంటే, ఆ పేదవాడి కడుపు మంటని చవి చూడాల్సి వస్తుంది. ఇది ప్రభుత్వానికి అతిపెద్దదైనటువంటి హెచ్చరిక. ఇప్పటికే ఆరోగ్యశ్రీతో ఆడుకుంటున్నారు, ఫీజు రియంబర్స్మెంట్తో వేటాడుతున్నారు. ఇప్పుడు వైద్యం అందని పరిస్థితి తెచ్చి వాళ్ళ జీవితాలతో చెలగాటమడితే ఆ పాపం ఎవరిదో ఆలోచించుకోవాలి.